మొంతా తీవ్ర తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు అప్రమత్త చర్యలను వేగవంతం చేశారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు అధికారులు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మొంతా తుపాను నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలను ఎమ్మెల్యే గొండు శంకర్ అప్రమత్తం చేస్తున్నారు. శ్రీకాకుళం గార మండలాల్లోని బందరువానిపేట, పెద్దగనగళ్లవానిపేట, మొగదాలపాడు సముద్ర తీరంలోని మత్స్యకారులను ఇన్ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఎమ్మెల్యే శంకర్ మొంతా తుపాను నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేశారు. తుపాను ప్రభావంతో పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కోనసీమ జిల్లా రావులపాడులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు. పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు భోజనాలు స్వయంగా వడ్డించారు. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని సముద్ర తీర ప్రాంతమైన భైరవపాలెం గ్రామంలో పరిస్థితిని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ బాలయోగి, ముమ్మిడివరం శాసనసభ్యులు దారిలో బుచ్చిబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గాడిమొగ గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి ఆశ్రయం పొందుతున్న 200 మందిని కలిసి వారికి అందుతోన్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి అధికారులు పర్యటించారు. తీర ప్రాంత గ్రామాలతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీఓ రమణ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి పర్యటించారు. తుపాను ప్రభావంతో కురుస్తోన్న వర్షాలకు తాండవ నది జలాశయంలో వరద పెరిగింది. తాండవ నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని లోతట్టు ప్రాంత ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై సిఐ చంద్రశేఖర్ సూచనలు చేశారు. కొండపల్లి బుడమేరు పరివాహక ప్రాంతమైన శాంతినగర్ వాసులు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. విజయవాడ విద్యాధరపురం కొండబడి స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో అందిస్తోన్న సౌకర్యాలను అధికారులు కలెక్టర్కు వివరించారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు, పమిడిముక్కల మొవ్వ మండలాల్లోని పూరిళ్లలో ఉండే ప్రజలను గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులు భోజనం వసతులు ఏర్పాటు చేసి చిన్నపిల్లలకు పాలు మరియు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. గర్భిణీలను ముందస్తుగా పామర్రు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొవ్వ గ్రామంలో మూగజీవాలను పశుసంవర్ధక శాఖ డిగ్రీ కళాశాల ఇండోర్ స్టేడియానికి తరలించారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పరిశీలించారు. తుపాను తీరం దాటే వరకు పునరావాస కేంద్రంలోనే ఉండి అధికారులకు సహకరించాలని వారికి సూచనలు చేశారు. మొంతా తుపాను దృష్ట్యా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని తహసీల్దార్ శ్రీచరణ్ తెలిపారు. తుపాను తీవ్ర రూపం దాల్చడంతో అద్దంకి నియోజకవర్గంలో స్వల్ప ఈదురుగాలులతో కూడిన ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. మొంతా తుపాను తీవ్ర రూపం దాల్చడంతో ప్రకాశం జిల్లా సింగరాయకొండ, టంగుటూరు మండలాల్లోని తీర ప్రాంత గ్రామాల్లో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులకు అందుతోన్న సౌకర్యాలపై ఆరా తీశారు. జోరు వర్షంలోనూ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి మంత్రి ధైర్యం చెప్పారు.
మొంతా తుపాను ప్రభావంతో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు నెల్లూరు జిల్లాలోని 12 మండలాల్లో 3,300 ఎకరాల్లో కోతకు వచ్చిన వరి నేల కొరిగింది. నెల్లూరు నగరంలో కురుస్తోన్న జోరు వానకు రోడ్లపై నీరు నిలబడకుండా అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొంతా తుపాను ప్రభావంతో తిరుపతిలో కురుస్తోన్న వర్షాలతో అప్రమత్తంగా ఉన్నామని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. 2 రోజులుగా కురుస్తోన్న వర్షాలతో నగరంలోని హాతీరాంజీ మఠాన్ని ఆమె పరిశీలించారు. మఠం శిథిలావస్థలో ఉండటంతో చుట్టుపక్కల ఉన్న దుకాణాలను ఖాళీ చేయించారు. కాలువల్లో అడ్డంకులు లేకుండా ప్రవహించేలా జేసీబీలతో వ్యర్థాలను తొలగించామన్నారు. మేడం నేను అండర్ పాస్ బ్రిడ్జ్ లో తిరుగుతున్నాను.